హాయ్ ఫ్రెండ్స్, ద కల్లమ్స్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు మసాలా వడ చేశానండి. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి. నేను ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. దీన్ని కడిగేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లికాడల కట్ట అండి, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, వెల్లుల్లి అల్లం ముక్కలు 2 అండి, ఒక స్పూన్ కారము, చిన్న కొత్తిమీర కట్ట, పావు స్పూను జీలకర్ర అండి. ఇప్పుడు నేను నానబెట్టిన పప్పును మిక్సీకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బరకగానే పట్టుకున్నానండి. నేను బరకగా ఉంటేనే వడలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిగడ్డ, 2 అల్లం ముక్కలండి. ఇప్పుడు వీటిని మిక్సీ చేశాను. దీంట్లోనే మరికొంచెం పప్పు కూడా వేసుకొని మిక్సీ పడతాను. తడి అనేది అస్సలు ఉండనివ్వకూడదండి. చూడండి, ఇది కూడా ఎలా అయిపోయిందో. ఇది కూడా ఇలా బరకగానే పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఈ పప్పు పట్టేటప్పుడు కొంచెం పప్పు విడిగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నేను ఒక చిన్న స్పూన్తోని కారం వేసుకున్నాను. తరిగిన కొత్తిమీర అండి, తరిగిన ఉల్లికాడలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకుని ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పక్కన పెట్టిన చిన్న కప్పు పప్పును కూడా వేసుకుంటున్నానండి. నేను మొత్తం మిక్సీ చేయలేదు. ఒక చిన్న గిన్నెడు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది పప్పులు ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. వడ అనేది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఆయిల్ వేడైపోయిందండి. నేను ఒక చిన్న కవర్ తీసుకున్నానండి. ఇవి క్లాత్ పైనైనా చేసుకోవచ్చు, కవర్ పైనైనా చేసుకోవచ్చు. ఇలా ఒత్తేసి వేసుకోవాలి వడలు అనేవి. బాగా ముద్దలాగా వేసుకోవద్దండి. మంచిగా పల్చగా వేసుకుంటేనే మనకి లోపల పిండి అనేది చాలా బాగా ఉడుకుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. అందుకని ఇలా పల్చగానే చేసుకొని వేసుకోవాలి. మందంగా వేసుకుంటే పిండి ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. నేను మాత్రం ఇలానే వేసుకుంటున్నాను. ఈ వడలని ఏ ఆకుకూరతో కానీ వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని హైలో పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి వడ అనేది మంచిగా కాలుతుంది. లోపల పిండి అనేది ఉండకుండా మనకి వడ మంచి టేస్ట్ ఉంటుందండి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఊరికే అటు ఇటు తిప్పేస్తూ ఉండాలి. అప్పుడే మనకి వడ అనేది మంచి కలర్ వస్తుంది, బాగా కాలుతుంది కూడా. ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. చూడండి, ఇప్పుడు వడలు ఫ్రై అయిపోయినాయండి. నేను వీటిని తీసేస్తున్నాను, వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను. మరొకసారి కూడా వీటిని వేసుకుంటున్నానండి. మా వీడియోని మీరు కూడా ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ వడలు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వాటిని కూడా తీసేస్తున్నాను. వడలనేవి చేయడం అయిపోయిందండి. చూడండి, మసాలా వడ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.